అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బచ్చలి కూర పప్పు. చాలా టేస్ట్ ఉంటుందండి. ముందుగా మా పెరట్లో కాసిన బచ్చలి కూర కోస్తున్నానండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. ఆకుకూరలు కదా, చాలా బాగుంటాయి. దీన్ని శుభ్రం చేసుకుని ఎక్కువ నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలండి. దీన్ని శుభ్రం చేసి ఒక గిన్నెలో పెట్టాను. ముందుగా పప్పుని ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలండి. కొంచెం దోరగా వేయించి తగినన్ని నీళ్ళు పోసి కడిగి నీళ్ళు పోసి స్టవ్ వెలిగించి పెట్టాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. పప్పు అయిపోయింది, ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కోసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలో బచ్చల కూర కూడా వేసుకోవాలండి. పప్పు అయిపోయింది కదా, ఇప్పుడు ఆకుకూరలో నీరు ఊరుతుందండి. బచ్చల కూరలో ఒకవేళ నీరు తక్కువగా ఉన్నా కూడా కొంచెం వాటర్ పోసుకోవచ్చు. పోసి ఉడకనియాలండి. ఆకుకూర పప్పు కూడా ఉడికిన తర్వాత ఇలా అయిన తర్వాత గరిటెతో మెదుపుకొని తగినంత కారం, మనం తినేదాన్ని బట్టి చింతపండు పులుసు పోసి కలపాలండి. మళ్ళీ కలిపి ఉడకనియాలి. తర్వాత తగినంత గళ్ళుప్పు వేసుకోవచ్చండి. ఇప్పుడు గళ్ళుప్పు కూడా వేసి కలపాలండి. కలిపి కొంచెం ఉడకనిచ్చి ఇలా ఉడికిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. స్టవ్ వెలిగించి దాకబెట్టాను. తగినంత ఆయిల్ అండి. పప్పే కదా అని ఊరుకోకూడదు, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. తర్వాత ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి తగినంత ఇంగువ, పసుపు, కరివేపాకు కూడా వేసి తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేసినాక ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచితే నూనె పప్పు అంతటికి పడుతుంది. అయిపోయిందండి బచ్చల కూర పప్పు. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. కామెంట్స్ చేయండి నా వంటలు ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి. అయిపోయిందండి బచ్చల కూర పప్పు. అయిపోయిందండి బచ్చల కూర పప్పు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.